5 ఏళ్లలో నాపరాయి తవ్వినా, సిలికా తవ్వినా, లేకపోతే గనక బాక్సైట్ తవ్వినా, ఏ ఖనిజం తవ్వినా దోచుకోవడానికి తవ్వినట్టు, అదే సందర్భంలో దాచుకోవడానికి తవ్వినట్టు, నిబంధనలను ఉల్లంఘించినట్టు, పర్యావరణాన్ని నాశనం చేసినట్టు. ఇప్పుడు ఏది తవ్వినా సరే లోక కళ్యాణం కోసం, దేశ సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినట్టు. మనం రాసుకునే వార్తలు ఎలా కావాలంటే అలా. కాకపోతే విషయం ఏంటంటే, నాకు అర్థం కాని విషయం ఇప్పటికి కూడా, కోట్ల రూపాయలు పడగలెత్తుతున్నారు గనులని లీజుకి తీసుకున్నటువంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికులు. బెచ్చమేస్తా 90 రూపాయలతో వాళ్ళు బాగుపడిపోతుంటే, దాంట్లో నుంచి 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయల కమిషన్లు తీసుకుంటున్నారు తప్పించి ప్రభుత్వానికి ఆ రూపాయి తెప్పించే ఆలోచన నాడు జగన్కి లేదు, నేడు బాబుకి లేదు. రోజు వార్తలు రాసుకుంటారు. అప్పట్లో ఈనాడు జ్యోతి రాస్తే ఇప్పుడు సాక్షి రాస్తుంది. క్వాడ్జ్ గురించి, సిలికా గురించి, ఇట్లాంటివన్నీ నాడు సాక్షి ఈనాడు జ్యోతి రాస్తుండే, జగన్ దోచి పెడుతున్నాడు, విజయసాయిరెడ్డి మనుషులకు పెడుతున్నాడు, లేకపోతే వేమిరెడ్డి మనుషులకు పెడుతున్నాడు, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు రివర్స్, ఇప్పుడు దోచుకుంటున్నారట. కాకపోతే ఇది జగన్ మనుషులేనని రాస్తారు. మరి దోచుకునేది అసలు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం టోటల్ మైన్స్ని ప్రభుత్వం తరపున తీసేసుకుని ప్రభుత్వం ఎందుకు ఇవ్వకూడదు? ఇసుక అడ్డదిడ్డంగా అమ్మేసుకుంటారు, అక్కడ రూపాయి రాదు ప్రభుత్వానికి, గనులు రావు. వాస్తవంగా ఒకప్పుడు రాష్ట్ర విభజన నాడు చెప్పినటువంటి మాట ఏంటి? మన రాష్ట్రంలో ఉన్నటువంటి గనుల ద్వారా మనం రుణమాఫీలు చేసేయచ్చు, బోల్డ్ అంత డబ్బులు వస్తాయి, ఎర్రచందనం ద్వారా బోల్డ్ అంత డబ్బులు వస్తాయి. గనులు తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడేమో పర్యావరణం నాశనం అవుతుంది, ఇప్పుడేమో పర్యావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకళ్ళు చేస్తే శృంగారం, ఇంకొకళ్ళు చేస్తే విచారం అనేటటువంటి రూట్లోనే వార్తలు ఉంటాయి.